పోలీస్ డిపార్ట్మెంట్ లో నాకు తెలిసి ఎవరు అట్లా వేసుకుని డ్రెస్ పోలీస్ డ్రెస్ మీద నల్ల కండ కూడా కప్పుకుంటారు. నేను ఎందుకు కప్పుకోవాలి అంటున్నా, ఇది వేసుకొని డ్యూటీ చేస్తే ఏమైతుంది? అంటే రెగ్యులేషన్స్ ఉంటాయి కదా స్వామి. వినండి స్వామి, మరి పోలీస్ డిపార్ట్మెంట్ లో గడ్డలు పెంచుకొని పోవచ్చా? ఎవరు సాయిబులు తప్ప ఎవరు పెంచరు అక్కడ. వాళ్ళకి ఎందుకు ఇచ్చారు పర్మిషన్స్, వీళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు అడుగుతున్నా. వాళ్ళకి ఇప్పుడు సిక్కుల్ని మనం తలపాగా తీయమని ఎలా అడుగుతాం? నేను అదే చెప్తున్నా, వాళ్ళని తీయమని అడగలేవు, వీళ్ళని తీయమని చెప్పలేవు, మరి వీళ్ళని మాత్రం మీరు కండ వేసుకొని రండి అని ఎందుకు చెప్తుంది? అంటే మనము గాజులు వేసుకున్నారు హిందువులు, మన వాళ్ళు అడిగే దమ్ము లేదు. చాలా లాజిక్ గా కుట్టారులేండి. మీకు అర్థమవుతుందా? మన నాయకులకు అడిగే దమ్ము లేదు, మన గురువులకు అడిగే దమ్ము లేదు, మనలో యూనిటీ లేదు. యూనిటీ ఉంటే ఇది పెట్టేవాడు. వాళ్ళు గడ్డం తీసి, ఇప్పుడు నువ్వు డిపార్ట్మెంట్ లో యూనిఫామ్ ఈజ్ యూనిఫామ్, అందరు సమానం. స్కూల్లో యూనిఫామ్ ఎందుకు పెడతారండి? అందరూ సమానం. కోటీశ్వరి కొడుకైనా బిచ్చగాని కొడుకైనా చదువుకునే వాడి దగ్గర గురువు దగ్గర అందరు సమానమైన గొర్రె అని చెప్పడానికి. మరి డిపార్ట్మెంట్ లో అందరు సమానమైనప్పుడు ఒకటి విశాలు తీసేసి గడ్డం ఇచ్చుకోవడం ఎందుకు? వాడు మొత్తం అసలు ఎవరైనా కింద గడ్డం వస్తే వాడికి ఫైన్ ఉంటుంది డిపార్ట్మెంట్, తెలుసా? నేనేమంటున్నా, అన్ని కూడా మన హిందువులకే వచ్చాయి. అదే అంటే మన హిందువుల దరిద్రాలు ఉంటాయి, ఎందుకంటే ఇక్కడే చేతకాని వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వీళ్ళు అడగరు కాబట్టి. సో ఇంటెలిజెన్స్ ఉంటుందండి. వాళ్ళు సివిల్ డ్రెస్ లోనే తిరుగుతారు కదా, పోలీసు వాళ్ళు సివిల్ డ్రెస్ లో తిరగచ్చు కదా, వాళ్ళు కూడా అయ్యప్ప మాల వేసుకుని కూడా తిరగచ్చు కదా. నేను ఏమంటున్నా, అలా తిరిగే అవకాశం ఉన్నప్పుడు ఈ డిపార్ట్మెంట్ లో వాళ్ళు అయ్యప్ప మాలేసినా, గణపతి మాలేసినా, శివమాలేసినా, వీరబ్రహ్మేంద్ర స్వామి మాలేసినా వాళ్ళకి ఎందుకు మాలకు వేసుకునే అవకాశం ఎందుకు ఇవ్వరు? ఇది అయ్యప్ప మాల వేసిన వాళ్ళు, శివమాల వేసేవాళ్ళు, వీరబ్రహ్మేంద్ర స్వామి మాల వేసేవాళ్ళు, గణపతి మాల వేసేవాళ్ళు, శ్రీరాముని మాల వేసేవాళ్ళు, ఇంకేదైనా మాలేసేవాళ్ళు ఫస్ట్ డిపార్ట్మెంట్ కి ఇది అప్లికేషన్ పెట్టండి. డైరెక్ట్ అమిత్ షా గారికి, హోమ్ మినిస్టర్, మన నేషనల్ హోమ్ మినిస్టర్ ఎవరైతే అమిత్ షా గారు ఉన్నారో వారు రేపు ఏమో హైదరాబాద్కి వస్తున్నట్టు నాకు వినోకన్నా, ఫస్ట్ అప్లికేషన్ వారికి అందజేయండి ఈ భక్తులందరూ. ఎందుకంటే లేకపోతే రాబోయే కాలంలో ఈ కండువ కూడా వేయద్దండి. ఇప్పుడు స్కూల్లోకి వెళ్ళి ఎవరైనా బొట్టు గాజులు పెట్టుకొని పోతే వాళ్ళు తీసేపిస్తున్నారు. నిన్న ఇక్కడ వరంగల్లో ఒక ఎగ్జామ్ జరిగిందండి. హిందువులు పుస్తలు, మట్టెలు, గోర్లు గివి కూడా ఇస్తారండి. ఎవరైనా ఇందులో నగచెట్టు పెడతారా? వాడు బురకా వేసుకొని వాడు టోపీ పెట్టుకొని పోయి రాయంగా లేదు, నీకు పుస్తలు, మట్టెలు, రుద్రాక్షలు వేసుకొని పోతే తీయాల్సినటువంటి ఏమొచ్చింది కర్మ? కేసీఆర్ ప్రభుత్వంలో అదే దరిద్రం, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇదే దరిద్రం, మరి ఇంకో ప్రభుత్వం అది కూడా అదే దరిద్రమో తెలియదు. కానీ ఇది హిందువుల నుంచి ఈ దరిద్రాలు దూరం కావడానికి వాళ్ళ ఒక న్యాయ నిర్ణీతమైనటువంటి ఒక హిందూ వేదిక ఒకటి తయారు కావాలి. హిందూ పార్టీ ఒకటి నిర్ణయం చేస్తుంది ఆటోమేటిక్ గా. హిందూ పార్టీ అంటే బీజేపీ వస్తే అది మీరు అనుకుంటున్నారండి. బీజేపీ అనేటువంటిది హిందువుల పార్టీ అయితే మరి హిందువులు ఎందుకు నమ్మడంలే? లేదా ఈ రాష్ట్రంలో హిందూ బీజేపీ పార్టీ నాయకులు నమ్మడంలే? ఎందుకో తెలుసా? వీళ్ళు కుమ్మాడుతున్నారు కాబట్టి ఎవరు నమ్మట్లే. అనుకోకుండా వచ్చినటువంటి అధికారం ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. ఈ రోజు బీజేపీ నాయకులు, ఈ నలుగురు నాయకులు గట్టిగా అనుకోకుండా ఉండితే ఇలా వాళ్ళని నమ్మి ఎవడో ఓటేసేవాడు, వీళ్ళు ఈ లోపల కలమగలుగుతారు. నేను ఇది యథార్థం మాట్లాడుతాను, నాకు ఎవరి మీద కోపం లేదు. నేను అడిగిన సమస్య, నాకు ఒక టీచర్ని అడిగాను, ఏమండి మీరు పోయి ఏం తెచ్చారంటే బీజేపీలో సరైన నాయకుడు ఎవరు లేడండి, ఇది మాత్రం నిజం, వాళ్ళు గుద్దుకుంటారు, గ్యాంగులు ఏర్పడి ఉన్నదే నలుగురు అండి, 4 స్తంభాల్లాగా తయారయ్యి ఎవరు దుకాణాలు వాడు పెట్టుకున్నారు తప్ప వీళ్లకు నరేంద్ర మోడీ సిద్ధాంతం మీద, దేశం మీద, ధర్మం మీద ఆలోచన లేదండి, అధికారం మీద చేయడమే తప్ప వీరి ఆలోచన లేదు. నేను ఏమంటున్నా, ఇలా బీజేపీని జనం నమ్మాలంటే రెండే మాటలు. ఫస్ట్ ఎవడైతే ఈ అడ్డమైన రాజకీయాలు ఇంటర్నల్ గా చేస్తున్నారో, అది ఏ నాయకుడు ఏ పార్టీలో అయినా సరే, వాళ్ళు ఈ దేశం కోసం మాట్లాడుతున్నారా, ధర్మం కోసం మాట్లాడుతున్నారా, స్వార్థం కోసం గమనించాలి. గమనిస్తారు జనం, గమనించి ఎవరు దరిద్రం తీసుకొచ్చి ముందు కూర్చోబెడతారు. సో మీరే మనగా మారి ఉంటే ఇలా నేను అందుకే చెప్తున్నా, మనకు దేవుడు కావాలి, మనకు దేశం కావాలి, మనకు పార్టీ కూడా కావాలి, లేదా మన పార్టీని ఒకటి తయారు చేసుకోవాలి, ఉన్న పార్టీని ఒకటి తయారు చేసుకోవాలి. అది మీరు బీజేపీ అంటే సరే చేసుకుందాం, మరి దానికి వేస్తారా? ఎంతమంది? మంచి పాయింట్ అన్నారు. బీజేపీ పార్టీని కూడా చాలా మంది నమ్మరు, హిందువులే నమ్మరు. అరే గతంలో మనము కాంగ్రెస్ నమ్మాం, గాంధీ తాత మనోడే, ఆయన వైశ్యుకుల్లో ఆయన ముస్లిం పుట్టాడని తెలిసింది. ఇందిరమ్మ మనదే అనుకున్నాం, ఆయన ఫిరోజ్ గాంధీ భార్య అని తెలిసింది. రాజీవ్ గాంధీ వచ్చాడు, ఆయన పుట్టింది ఎవరికి? ఇందిరాగాంధీ. ఇది పరిస్థితి. సోనియా గాంధీ వచ్చింది, ఎవరు ఆమె? ఆయన పుట్టి రాహుల్ గాంధీ. వీళ్ళంతా మేము పండితులు అని చెప్తున్నారు. ఇప్పుడు అంతా బయటకు వచ్చింది సినిమా, కాబట్టి ఇప్పుడు అది పక్కకు పెట్టాం. 60 ఏళ్ళు అయింది, మళ్ళీ 65వ ఏళ్ళలో కూడా తెలంగాణ వాళ్ళకి బుద్ధి వస్తలే. 60 ఏళ్ళు దాటినాక కూడా మళ్ళీ అర్థమైతే లేదంటే ఇగో దీనికి కారణం మాత్రం హిందూ ధర్మంలో మనము ఎంతమంది అయితే ఉన్నాం వాళ్ళందరూ బీజేపీని అర్థం చేసుకోకపోవడం, బీజేపీ వాళ్ళు అర్థం చేసుకోకుండా చేయడం, రెండు ప్రమాదాలని. అది ఎవరి మీద ఉద్దేశం కావచ్చు. ఇకపోతే గతంలో ఎన్టీఆర్ గారిని చూసాం, వాడు 2 రూపాయలకు, ఆయన 2 రూపాయలకు బియ్యం అనేటువంటి శబ్దంతో వారు వచ్చారు, బయటికి తెచ్చారు. అది కొన్ని రోజులతో చంద్రబాబుకి అంకితం అయిపోయింది పార్టీ ఆయన మరణం తర్వాత. ఆయన 10 ఏళ్ళు మనం అనుభవించాం, ఆయనతో పడ్డాం. ఇప్పుడు ఈ మధ్య చంద్రబాబు గారు కూడా జగన్ గారు చేసినట్టే చేస్తున్నారు. నేను చూసా, ముస్లింలకు, క్రిస్టియన్లకు పారితోషికాలు, వాళ్ళకు ఇమాములకు జీతాలు ఇస్తున్నారట ఈ ప్రభుత్వం. అది నిన్ననే వచ్చింది పేపర్లో చూసిన స్వామి. ఇది కూడా పోయే కాలం అని నాకు అర్థమవుతుంది.